నువ్వు నా దగ్గరికి వచ్చింది ఒకరిని చంపాలి అని, కసి తీరా చంపి వాళ్ళ రక్తం తాగాలి అని. అలాంటప్పుడు నీకు ఏమైంది? ఎందుకు వద్దంటున్నావు? అక్కడ ఉన్నది నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనా? నువ్వు చంపాలి అనుకున్నది ఒక మనిషిని మాత్రమే, వాడు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయ్యాడు అంతే. అయినా నువ్వు ఇలా ఎమోషన్స్కి భయపడితే నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు. నీ బదులు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసి ఉండాల్సింది. అయినా నా తప్పు అని బ్లాక్ మెయిల్తో అన్నాడు. నేను వచ్చింది మనం అనుకున్న పని కోసమే, అది ఎవరైనా నాకు ఒకటే. నీకు వాడిని చంపడానికి ఏ అనుబంధం అడ్డొస్తుంది? వాడు నిన్ను వదిలేసిన విషయం మర్చిపోయావా? నీ ప్రేమను కాదన్న ఒక పురుగు వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన అంతా వాడిని చంపే విధానం మీద పెట్టు, నీ అనురాగాల మీద కాదు. నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను మిస్టర్ బ్లాక్ మెయిల్. అయితే పద, వెళ్ళి వాడి మృత్యుఘోషను విందాం. ఇద్దరు కలిసి రామ్ని చంపడానికి వెళ్ళారు. రామ్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. నన్ను వదిలేయండి అని ప్రాధేయపడుతుంటే దాన్ని చూసి ఎంతో ఆనందంగా నవ్వాడు మిస్ బ్లాక్ ఉమెన్. ఎంతో కసిగా క్రూరమైన చూపుతో రామ్ దగ్గరకు వచ్చి, నా ప్రేమను నువ్వు స్వీకరించలేదు, నా బాధను అనుభవించు అని చెప్పి రామ్ చేతులను సుత్తితో కొట్టాలి అని అనుకుంది. కానీ ఈ బాధ నీకు సరిపోదు అని చెప్పి తను పొడవాటి మేకులను ఒక్కొక్కటిగా రామ్ చేతి వేలపై చాలా బలంగా దింపింది. ఆ నొప్పి వల్ల రామ్ ఎంతగానో అరిచాడు. ఆ శబ్దం వల్ల వచ్చిన తృప్తి బ్లాక్ ఉమెన్ కు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అవే మేకులు రామ్ మూతి పైన దింపింది. రక్తం ఏరులై పారుతుంది. చివరిగా రామ్ గుండెలపై ఒక కత్తితో బలంగా పొడిచింది. తన చేతి వేలతో ఆ గుండెను బయటకు తీసింది. ఆ గుండెను చూసి తను చాలా ఆనందంగా నవ్వింది. రామ్ ఎంతో బాధను అనుభవించి ప్రాణాలు వదిలాడు. బ్లాక్ మెన్ అక్కడ ఉన్న లైవ్ స్ట్రీమ్ దగ్గరకు వెళ్ళి, ఈ స్ట్రీమ్ మీకు మానసిక తృప్తిని ఇస్తే మీకు ఏం చేయాలో తెలుసు. ఈ స్ట్రీమ్ ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ 16వ రోజు కలుద్దాం మై డియర్ సైకో ఫ్యామిలీస్ అని చెప్పాడు. బ్లాక్ ఉమెన్ రామ్ నుంచి బయటకు వచ్చిన నెత్తురుని ఒక బాటిల్లో పోసి, నా ఆనందం ఇలా దొరుకుతుందని తెలియలేదు. ఈ రక్తపు రంగు వాడి ఆత్మకోశని వినిపిస్తున్నాయి. మిస్టర్ డార్క్ మ్యాన్, ఇది ఆరంభం మాత్రమే. ఆ రక్తం ఒక గాజు గ్లాసులో పోసి డార్క్ మ్యాన్ కి చీజ్ చెప్పి ఎంతో ఆనందంగా తాగింది. అలా తాగేసి, నా జీవితానికి దొరికిన శాంతి ఇది అని నవ్వుతూ ఆనందించింది మిస్ బ్లాక్ ఉమెన్. కొన్ని నెలల క్రితం చిత్ర ఒక సాధారణ మనిషి. చిత్రకు ఒక కూతురు ఉంది. తన పేరు మీరా. చిత్రకి తన కూతురే సర్వస్వం. చిత్రకు సొంతంగా ఒక కిరాణం షాప్ ఉంది. ఆ షాప్ని నడిపిస్తూ తన కూతురు మీరాను చదివిస్తుంది. మీరా ఒక మంచి కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మీరాకి నాన్న లేడు. మీరా ఎవరితో మాట్లాడదు. తనకంటూ ఎక్కువ ఫ్రెండ్స్ చేసుకోలేకపోయింది. మీరా రోజు కాలేజ్కి వెళ్ళి వచ్చి తన అమ్మ చిత్రకు షాప్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరాకు ఒక అలవాటు ఉంది. తనకు తెలియని విషయాన్ని తెలుసుకునేదాకా మీరాకు నిద్ర పట్టదు. ఇలా రోజు జరిగేలాగానే రోజులు గడుస్తున్నాయి. మీరా ఒక రోజు రాత్రి తన గదిలో యూట్యూబ్ చూస్తూ పడుకుందాం అనేసరికి ఒక షాట్ వచ్చింది. అందులో డార్క్ వెబ్ గురించి ఉంది. మీరా ఆ షాట్ని పూర్తిగా చూసి దానికి సంబంధించిన వీడియో కూడా పూర్తిగా చూసింది. మీరాకు అర్థమైంది ఏంటంటే, డార్క్ వెబ్ అనేది ఒక చీకటి ప్రపంచం. అందులో ఎన్నో రహస్యాలు జరుగుతున్నాయి. మీరాకి అప్పటి వరకు డార్క్ వెబ్ గురించి తెలియదు. ఆ తర్వాత రోజు మీరా చదివే కాలేజ్లో ఒక గెస్ట్ ప్రొఫెసర్ వాళ్ళ కాలేజ్కి వచ్చాడు. ఆ ప్రొఫెసర్ కూడా మాటల్లో సందర్భంగా డార్క్ వెబ్ గురించి చెప్పాడు. అప్పుడు మీరా ఒక్కతే క్లాస్లో ఒక డౌట్ అడిగింది, మనం దానిని ఓపెన్ చేయొచ్చా అని. దానికి ప్రొఫెసర్, మనం దాన్ని ఓపెన్ చేయొచ్చు, కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాడు. ఆ రోజు మీరా ఆలోచన అంతా డార్క్ వెబ్ గురించే. మీరా కాలేజ్ అయిపోయాక ఇంటికి వచ్చింది. అన్నం తినేసి వాళ్ళమ్మ చిత్ర పడుకున్నాక చీకటి ప్రపంచం అయిన డార్క్ వెబ్ ఓపెన్ చేయడానికి సిద్ధమైంది. అది ఎలా ఓపెన్ చేయాలో యూట్యూబ్లో మొత్తం చూసి నేర్చుకుంది. దానికి కావాల్సిన సెటప్ అంతా సెట్ చేసుకుంది. మీరా డార్క్ వెబ్ ఓపెన్ చేసింది. తను ఓపెన్ చేయగానే మీరాకు మాదక ద్రవ్యాలు, గన్స్, అమ్మాయిలు వీటన్నిటి కనిపించాయి. అవన్నీ చూస్తూ ఉండగా సడన్గా మీరా కంప్యూటర్ స్క్రీన్ మొత్తం బ్లాక్గా మారిపోయింది. ఒక లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయింది. అందులో ఒక అమ్మాయిని కుర్చీలో కట్టేసి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి కెమెరా ముందుకు వచ్చి, ఈమెను చంపడానికి నేను ఓటింగ్ పెడుతున్నాను, దీంట్లో మీరు చంపాలా లేదా అని మీరు ఓట్ వేయండి అని చెప్పాడు. అందులో అందరూ ఓట్ వేశారు. అందరూ చంపడానికే ఓటు వేశారు. ఆ మాస్క్ మ్యాన్ అతి క్రూరంగా ఆ అమ్మాయి గొంతు కోసాడు. అది చూసిన మీరా ఎంతో భయపడింది. వెంటనే ల్యాప్టాప్ మూసివేసింది. మీరా చూసిన విషయం తన మెదడులో నాటుకుపోయింది. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదు. ఆ రక్తం తన కళ్ళ ముందే పారుతూ ఉంది.
మీరా చూసిన ఆ సంఘటన తనని వారం రోజుల పాటు వెంటాడింది. సరిగ్గా 7వ రోజు మీరా మళ్ళీ డార్క్ వెబ్ ఓపెన్ చేసింది. ఈసారి ఆ స్ట్రీమ్ లింక్ మీరానే ఓపెన్ చేసింది. సేమ్ అలానే మాస్క్ మ్యాన్ ఓట్ అడిగి పోల్ ప్రకారం కుర్చీలో కూర్చోబెట్టిన వాడిని అతి క్రూరంగా చంపాడు. ఆ స్ట్రీమ్లో ఈసారి ఆ మాస్క్ మ్యాన్ పారుతున్న రక్తాన్ని బాటిల్లో పోసి ఆ రక్తాన్ని తాగాడు. మాస్క్ మ్యాన్ తాగే రక్తాన్ని చూసి మీరా గొంతు ఎండిపోయింది. మీరా స్ట్రీమ్ మొత్తం పూర్తిగా చూసింది, కానీ ఈసారి మీరా ఏమాత్రం భయపడలేదు. మళ్ళీ 7వ రోజు కలుద్దామని చెప్పి స్ట్రీమింగ్ అయిపోయింది. మీరా మాస్క్ మ్యాన్ చంపిన విధానాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మీరాని కాలేజీలో కొంతమంది అబ్బాయిలు ఏడిపించారు. మీరా చాలా బాధతో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళలో ఒకడు తనని అసభ్యకరంగా తాకాడు. మీరా ఇంటికి వచ్చాక తనకి వచ్చిన మొదటి ఆలోచన వాడిని డార్క్ వెబ్లో చూసిన విధంగా చంపాలి అని. మళ్ళీ స్ట్రీమింగ్ డే వచ్చింది. మీరా డార్క్ వెబ్ను ఓపెన్ చేసింది, కానీ ఈసారి అక్కడ బలి అవ్వడానికి రెడీగా ఉన్నది మీరాను కాలేజ్లో అసభ్యంగా తాకిన వ్యక్తి. స్ట్రీమింగ్లో ఉన్న మాస్క్ మ్యాన్ ఆ వ్యక్తిని చిత్రహింసలు పెడుతుంటే మీరా కొంచెం కూడా ఎలాంటి భయం లేకుండా చూసింది. మాస్క్ మ్యాన్ ఓటు అడిగినప్పుడు ఈసారి మీరా కూడా చంపడాన్ని ఎంచుకుంది. మాస్క్ మ్యాన్ చంపుతుంటే ఆ చావును చూసిన మీరా ముఖంలో ఎలాంటి బాధ లేదు. తను ఆ రోజు ప్రశాంతంగా పడుకుంది. అసలు ఏమీ చూడనట్టు తనకు తెలిసిన ఒక వ్యక్తి అతి క్రూరంగా చంపబడ్డాడన్న విషయం తను చూడని విధంగా పడుకుంది. మీరా ప్రతి వారం ఆ స్ట్రీమింగ్ తప్పకుండా చూస్తూనే ఉంది. మీరా అలా చంపడాన్ని చాలా మామూలు విషయంగా తీసుకుంది. కానీ కొన్నిసార్లు స్ట్రీమింగ్లో చంపబడిన వాళ్ళు మీరాకి నచ్చని వాళ్ళు, గొడవ పడిన వాళ్ళే ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ స్ట్రీమర్ ఒక ఆఫర్ అయితే వ్యూవర్స్కి ఇచ్చాడు. అదేంటంటే అందరిలోనూ ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళు నాతో కలిసి ఈ ఆనందమయంలో నాతో కలిసి ఒకరిని చంపొచ్చు అని చెప్పాడు. మీరా కూడా అందులో పార్టిసిపేట్ చేసింది. మీరా చేసిందంతా వాళ్ళమ్మ చిత్ర చూసింది. చిత్ర ఆ సంఘటన చూసి షాక్కి గురైంది. ఆ మాస్క్ మ్యాన్ పెట్టిన ఆఫర్లో మీరా సెలెక్ట్ అయింది. మీరా ఆ కాంటెక్స్ట్కి వెళ్దామని ఫిక్స్ అయింది. ఆ రోజు మాస్క్ మ్యాన్ మీరాకు ఒక లొకేషన్ పంపాడు. కోడ్ నేమ్ మిస్టర్ డార్క్ మెన్ అని ఉంది. మీరా రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అని చిత్రకు చెప్పింది. చిత్ర కూడా సరే అని పంపించింది. కానీ చిత్ర మీరాను ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక మాస్క్ మ్యాన్ని కలిసింది. మాస్క్ మ్యాన్ ఒక కోడ్ నేమ్ ఇచ్చాడు, మిస్ బ్లాక్ ఉమెన్ అని. మీరా ఇంకా మాస్క్ మ్యాన్ ఇద్దరు కలిసి రామ్ని చంపేశారు. వాళ్ళు ఇద్దరు కలిసి రామ్ రక్తాన్ని తాగారు. చిత్ర అక్కడికి వచ్చింది. మీరాను చూసి నువ్వేం చేస్తున్నావు మీరా అని అడిగింది. మీరా ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంది. అప్పుడు చిత్ర ఒక మాట చెప్పింది, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నువ్వు నీ తండ్రి లాగానే మారిపోయావు అని చెప్పింది. మీరా షాక్కి గురైంది. అప్పుడు చిత్ర ఇతనే నీ తండ్రి అని డార్క్ మ్యాన్ వైపు చూపించింది. మీరా నమ్మలేకపోయింది. అప్పుడు చిత్ర అవును ఇది నిజం, ఇతనే మీ నాన్న నిజస్వరూపం నాకు తెలిసింది. తనతో పాటు ఉంటే నీ జీవితం ఏమైపోతుందని భయపడి నేను నిన్ను తీసుకొని వచ్చేసాను. కానీ చివరికి నువ్వు మళ్ళీ మీ నాన్న దగ్గరికే చేరావు. అప్పుడే చిత్ర వైపు నడుస్తూ వస్తున్న మీరా తండ్రి రుద్ర చిత్రతో మాట్లాడనీకి వస్తున్నారు. చిత్రను తన మాటలతో కట్టడి చేయనీకి చూశాడు. కానీ చిత్ర ఏమాత్రం వినలేదు. తనని చంపడానికి చిత్ర ప్రయత్నించింది. కానీ మధ్యలో వచ్చి మీరా అడ్డుకుంటుంది. ఈ సంఘర్షణలో మీరాని చిత్ర అవతల వైపు తోసేసరికి తను మైకం పడిపోయింది. అప్పుడు చిత్ర నేను ఇది ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు ఇలా అయింది, తనే నీకెందుకు ఇలా కనిపించిందని రుద్రను చిత్ర అడిగింది. అప్పుడు రుద్ర తను నాకు కనిపించింది ఒకేసారి, కానీ తనని నా దగ్గరికి తీసుకువచ్చిందంతా నా ప్లాన్. ఆ మాటలకి చిత్ర షాక్ అయింది. అప్పుడు రుద్ర నిజం చెప్పాడు. నేను లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు అందరి వీడియోలు ఆఫ్ అయి ఉన్నాయి, కానీ ఈమె ఒక్క వీడియోలోనే నాకు మీరా ఫేస్ కనిపించింది. తను నేను గుర్తుపట్టలేదు. కానీ రెండో స్ట్రీమింగ్ కి మీరా మళ్ళీ తన ఫేస్ క్యామ్ ఓపెన్ చేసి పెట్టింది. అప్పుడు ఎవరని చూస్తే తన బ్యాక్ సైడ్ ఒక ఫోటో ఫ్రేమ్ లో నువ్వు మీరా కలిసి దిగిన ఫోటో ఉన్నది. అప్పుడు చూసి అర్థమైంది అది నా కూతురని, నా వారసత్వం, నా రక్తం అని. అప్పుడే తన కంప్యూటర్ హ్యాక్ చేసి తన వివరాలన్నీ తెలుసుకున్నాను. తన గురించి తెలుసుకున్నాను. తను చేసే ప్రతి పని గురించి తెలుసుకున్నాను. అలాగే నీ గురించి కూడా తెలుసుకున్నాను. అలా మీరాను నా వైపు తిప్పాలి అనుకున్నాను. నా వారసత్వాన్ని తనకి ఇవ్వాలి అనుకున్నాను. అందుకే తనను ట్రాప్ చేశాను. ముందుగా స్ట్రీమింగ్ లో ఒకరోజు తనని ఏడిపించిన అబ్బాయిని తన కళ్ళ ముందే అతి క్రీరాతకంగా చంపాను. దానికి మీరా కూడా ఓటు వేసింది. అప్పుడే నాకు అర్థమైంది మీరా నా రక్తం అని. నా ఆలోచనలన్నీ మీరాకు కూడా వచ్చాయని అప్పుడే తెలిసింది. అందుకే మీరాను నా వైపు లోబర్చుకున్నాను. ఒకరోజు ఇలా కంటెస్టెంట్ పెట్టి మీరాను దాంట్లో సెలెక్ట్ చేసి తనని పిలిపించాను. తనకి ఎలాంటి మానవత్వం, ఎలాంటి అనుబంధాలు ఉండకూడదని తన బాయ్ ఫ్రెండ్ ని తన చేతులతోనే చంపాను.
చూపించాను. అలా మొత్తం నేను ప్లాన్ చేసి మీరాకు నా వారసత్వాన్ని ఇవ్వాలి అనుకున్నాను. కానీ మధ్యలో నువ్వు వచ్చావు. ఒక కూతురిని నువ్వు ఇలా ఎలా చేయాలనుకుంటున్నావు? ఒకరిని చంపే ఆలోచన వారసత్వం అనుకుంటున్నావా అని చిత్ర అడిగింది. అప్పుడు రుద్ర, నా రక్తం, నేను పెంచాలి అనుకున్న కూతురు నువ్వు చిన్నప్పుడే తీసుకెళ్ళావు. మీరు లేని బాధ నేను ఎంత అనుభవించానో నాకే తెలుసు. మీరు వెళ్ళాక మిమ్మల్ని మర్చిపోలేక నేను ఎంత బాధకి గురయ్యానో నీకు తెలియదు. నీ మీద ఎంత కక్ష కట్టుకున్నానో తెలియదు. మీరా నా కూతురని తెలిసిన రోజే నిన్ను చంపాలి అనుకున్నాను. నా చేతులతో కాదు, నువ్వు పెంచి పెద్ద చేసిన నీ మీరా చేతులతోనే నిన్ను చంపాలి అనుకున్నాను. అందుకే మీరాను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రామ్ మీరా చేతులతోనే చంపేలా చేశాను. అలా చంపి తనను నీ వైపు తిప్పుదామనేదే నా ప్లాన్ అని రుద్ర చిత్రకు చెప్పాడు. నువ్వు అనుకున్నవేమి జరగవు అని చిత్ర చెప్పింది. అప్పుడు రుద్ర చాలా కోపంగా చిత్ర వైపు బయలుదేరాడు. ఒక కర్ర పట్టుకొని తన తలపై కొట్టబోయాడు. అప్పుడే చిత్ర పక్కన ఉన్న ఒక కత్తితో రుద్ర గొంతులో పొడి చేసింది. అక్కడితో రుద్ర అక్కడే మరణించాడు. రుద్ర చనిపోయాక తన కూతురు మీరాను చిత్ర ఇంటికి తీసుకువెళ్ళి తనకు జరిగిందంతా చెప్పింది. నీ తండ్రి ఇలా చేశాడు అది ఇది అని. మీరా తన తండ్రి గురించి అడిగితే నా చేతులతోనే రుద్రాన్ని చంపేశాను అని చిత్ర మీరాకు చెప్పింది. మీరా ఎందుకు ఇలా చేశావు, నా తండ్రిని ఎందుకు ఇలా చంపావు అని గొడవ చేసింది. కానీ చిత్ర మీరాను అదుపు చేసింది. మీరాను తన కంటికి రెపలా కాపాడుతూ ఉంది. కానీ మీరాలో రుద్ర రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. తన ఆలోచనలు మీరా మెదడులో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు మీరా మామూలుగానే ఉంది. చిత్ర కూడా మీరాను నమ్మడం మొదలుపెట్టింది. కానీ ఒకరోజు మీరా మళ్ళీ రుద్రలాగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది గమనించిన చిత్ర మీరాను చంపాలి అనుకుంది.